హలో గైస్, లదాఖ్ టు కన్యాకుమారి బైక్ టూర్లో ఈరోజు అయితే డే 8 ఎపిసోడ్ 2. ఈ వీడియోలో ఢిల్లీలో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన లోటస్ టెంపుల్, అలాగే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అయిన అక్షర్ధామ్ టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పబోతున్నాను, అస్సలైతే మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ లోటస్ టెంపుల్ గేట్ బయట అయితే ఉన్నాను. ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు, ఎంత రేట్ ఉంటుందో చూడాలి. ఇంకా టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే లోటస్ టెంపుల్. చూడాలి ఎలా ఉండబోతుందో, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఇక్కడైతే చూసుకుంటే ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అక్కడైతే మనం బ్యాగ్స్, వాలెట్స్ అన్నీ కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా అది. యాక్చువల్గా ఈ లోటస్ టెంపుల్ని రోహియు కనుమ్ ఫౌండేషన్ అయితే చేశారు. 19th October 1977న 1996 డిసెంబర్న అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్గా దీన్ని బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ అని అంటారు. ఈ లోటస్ టెంపుల్ 1st January 1987 అయితే ఓపెన్ చేశారు. ఆ రోజు ఆల్మోస్ట్ 10,000 పీపుల్ అయితే చూడడానికి వచ్చారంట. అండ్ ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను కదా, సో చెప్పులు అయితే మనం ఇక్కడ కొంతమంది మధ్యలో కిందకి దిగుతున్నారు కదా మెట్లు, సో అక్కడైతే మనం చెప్పులు అయితే పెట్టుకోవాలి. అండ్ వాళ్ళైతే టోకెన్ అయితే ఇస్తారు మనకి, సో ఆ టోకెన్ పట్టుకొని మనం జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. అండ్ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అస్సలు నడవలేకపోతున్నాం, సో అందుకే మధ్యలో అయితే మ్యాట్ అయితే వేశారు. అప్పట్లో ఎన్నో ఆర్కిటెక్చరల్ అవార్డ్స్ అయితే గెలుచుకుంది లోటస్ టెంపుల్, అలాగే ఎన్నో న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్ ఆర్టికల్స్లో కూడా పేరు పొందింది. ఈ లోటస్ టెంపుల్ ఆర్కిటెక్ట్ పేరు ఫరీబోర్జ్ షాబా. సో ఇప్పుడైతే నేను లోటస్ టెంపుల్ పైకి అయితే రీచ్ అయ్యాను. సో లోటస్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. బట్ స్విమ్మింగ్ పూల్ అని పేరుకే కానీ ఇది ఇక్కడైతే దిగడానికి అవ్వదు, జస్ట్ ఇది షో పర్పస్. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసుకుంటే అసలు క్లీన్గా కూడా లేదు, అంత ప్యూర్ అయితే లేదు వాటర్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం మెట్లు దిగి అయితే ఆ క్యూలోకి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఏంటంటే పైనుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటే సింపుల్గా అయ్యి ఉండేది, బట్ ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో నాకైతే తెలీదు. అదొక నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యూ అయితే చాలా ఎక్కువగా ఉంది, చాలామంది ఎక్కువ జనాలు ఉన్నారు. ఎందుకంటే టికెట్స్ అయితే ఫ్రీ కదా, మన ఇండియాలో టికెట్స్ ఫ్రీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఎగ్జిట్ పాయింట్, సో అలాగే డౌన్లో చూసుకుంటే మనకి మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ కూడా. చూడడానికి అయితే చాలా బాగుంది లోటస్ టెంపుల్ అయితే, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. అండ్ ఇప్పుడైతే నేను క్యూ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. క్యూ అయితే చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఎందుకంటే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బేసిక్గా ఏ టూరిస్ట్ ప్లేస్ అయినా సరే మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ అయితే కొంచెం తక్కువ మంది జనాలు ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. చివరికి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడైతే క్యూ అయితే వదిలారు. సో ఇప్పుడైతే నేను లోటస్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే 1300 పీపుల్ కెపాసిటీ ఉంటుంది లోటస్ టెంపుల్, బట్ యాక్చువల్లీ ఓన్లీ 200 పీపుల్ మాత్రమే వదులుతున్నారు ఒక గ్రూప్కి. సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, మొబైల్స్ అండ్ కెమెరాస్ అలౌ చేస్తారా లేదా అనేది. సో లోపలికి అయితే అలౌ చేస్తున్నారు, బట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోకూడదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడే నేను లోటస్ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను, అలాగే బెంచ్ మీద అయితే కూర్చున్నాను. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్ తాలూకు టాప్. దీన్ని రింగ్ స్టోన్ సెట్ అని పిలుస్తారు. నేనైతే ఇప్పటిదాకా చాలా ఎక్సైట్ అయ్యాను లోపల ఏముండబోతుంది లోటస్ టెంపుల్ లోపల అని. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఏమీ లేదు, ఎటువంటి స్టాచ్యూస్ కానీ అలాంటివి ఏమీ లేదు. యాక్చువల్గా కొంతమంది ఒక 2-3 వచ్చారు, వాళ్ళైతే కళ్ళు మూసుకొని మీరైతే మెడిటేషన్ అయితే చేయమని చెప్పారు. అలాగని నేనైతే ఎటువంటి ఇబ్బంది పడలేదు, ఎందుకంటే 200 మంది జనాలు చాలా పిన్ డ్రాప్ సైలెన్స్తో అయితే ఉన్నారు. అండ్ ఒక పక్క వెలుతురు, మంచి ఎయిర్ కూడా రావడంతో నేనైతే చాలా పీస్ఫుల్గా అయితే నేను కొంచెం ఒక 10 minutes మెడిటేషన్ అయితే చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి రిలీజియన్ అయితే సంబంధం లేదు. సో అన్ని మతాల వారు ఈ లోటస్ టెంపుల్కి రావచ్చు అండ్ ఎవరైనా ప్రార్థించవచ్చు, ఎందుకంటే ఇది ఏ మతానికి సంబంధించిన టెంపుల్ కాదు. లోటస్ టెంపుల్ లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే చూడండి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది 1300 పీపుల్ కెపాసిటీ ఉన్న ఈ లోటస్ టెంపుల్ ఓన్లీ 200 పీపుల్ మాత్రం అలౌ చేశారు. సో చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది ఒక 10 minutes మెడిటేషన్ చేయడం వల్ల. నేనైతే ఇప్పుడు ఎగ్జిట్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. ఓవరాల్గా లోటస్ టెంపుల్ని డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ చూడడానికి అయితే రావచ్చు, అలాగే ఒక 5 minutes రిలాక్స్ అయ్యి ఒక మెడిటేషన్ చేసుకోవడానికి కూడా మనం అయితే ఇక్కడ రావచ్చు. అలాగే లోటస్ టెంపుల్ చుట్టుపక్కల ఏంటంటే మొత్తం గార్డెన్ టైప్లో ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు తీసుకొని వస్తారో వాళ్ళైతే చక్కగా ఈవినింగ్ టైమ్స్ చక్కగా ఆడుకోవచ్చు, చాలా ప్రశాంతంగా అయితే పీస్ఫుల్గా అయితే గడపచ్చు ఇక్కడైతే ఈ ప్లేస్లో. సో అలాగే టికెట్స్ కూడా ఫ్రీ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ ఈ లోటస్ టెంపుల్లో అయితే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే అలౌ లేదు, సో అక్కడైతే మనం అస్సలు ప్లే చేయకూడదు లోపల అయితే, అలాగే పాడకూడదు కూడా. సో చాలా పిన్ డ్రాప్ సైలెన్స్తో సైలెంట్గా అయితే మనం అయితే ఉండాలి. అలాగే ఫోన్ అండ్ మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి మనమైతే పెట్టాలి. సో లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్దగా లేదు కాబట్టి పెద్దగా ఎవరు కూడా వీడియోస్ అయితే తీయట్లేదు.
ఫైనల్‌గా లోటస్ టెంపుల్ అయితే కంప్లీట్ చేసేసాను. అలాగే ఇప్పుడైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడైతే లోటస్ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే అక్షర్ధామ్ టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాను. అక్షర్ధామ్ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ మన ఇండియాలోనే. సో ఇప్పుడైతే నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అక్షర్ధామ్ టెంపుల్‌కి వెళ్ళబోతున్నందుకు. ఇప్పుడైతే నేను అక్షర్ధామ్ టెంపుల్ దగ్గరికైతే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎదురుగా కనిపిస్తుంది కదా! సో అదే అక్షర్ధామ్ టెంపుల్. ఇప్పుడైతే నేను నోయిడా, న్యూ ఢిల్లీ వెళ్ళే హైవే ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాను. ఇప్పుడే నేను స్వామినారాయణ అక్షర్ధామ్ మందిర్ అయితే ఎంట్రన్స్ దగ్గరికైతే రీచ్ అయ్యాను. టెంపుల్ అయితే నిజంగా చాలా పెద్దదిలా అనిపిస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్‌లో పార్కింగే ఆల్మోస్ట్ చాలా పెద్దదిలా ఉంది. పార్కింగ్ దగ్గర నుంచే టెంపుల్ అంత దూరంలో కనిపిస్తుందంటే ఇంక టెంపుల్ దగ్గరికి వెళ్తే ఇంకెంత పెద్దదుంటదో అసలు ఎక్స్‌పెక్ట్ చేయడానికే ఊహకి అందడం లేదు. అలాగే లెఫ్ట్ సైడ్‌లో డ్రింకింగ్ వాటర్ అలాగే టాయిలెట్స్ అయితే అవైలబుల్‌లో పెట్టారు. యాక్చువల్‌గా ఈ స్వామినారాయణ అక్షర్ధామ్ అనేది ఒక హిందూ టెంపుల్. అలాగే ఒక స్పిరిచ్యువల్, కల్చరల్ క్యాంపస్ కూడా. నోయిడా బార్డర్ దగ్గరలో అయితే ఉంది యాక్చువల్‌గా ఇది. ఈ టెంపుల్‌కొచ్చిన తర్వాత మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మనం తీసుకొచ్చిన బ్యాగ్స్ అలాగే మొబైల్ అండ్ కెమెరాస్ కూడా అన్నీ కూడా లోపలికైతే అలౌ చేయనివ్వరు. సో, ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడైతే మనం ఈ బిల్డింగ్‌లో మనమైతే అన్నీ కూడా సబ్మిట్ చేసేయాలి. డిపాజిట్ చేసేయాలి. వాళ్ళైతే ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్, ఒక ఎంట్రీ టికెట్ ఇవి తీసుకొని మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్ళే లోపు మనకు ఆల్మోస్ట్ 2, 3 టైమ్స్ అయితే చెకింగ్ అయితే చేస్తారు. మొబైల్ అండ్ కెమెరాస్ అస్సలు తీసుకెళ్ళనివ్వకుండా. సో, టెంపుల్ లోపలికొచ్చిందైతే ఈ విధంగా అయితే ఉంటది. చాలా బావుంటది టెంపుల్ అయితే. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి మీకు ఎదురుగా యెల్లో మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, అక్కడైతే మనం చెప్పులైతే డిపాజిట్ చేసేయాలి. సో, లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. సో, మొత్తం కూడా గోల్డ్‌తోనే స్టాట్యూస్ అన్నీ కూడా ఉంటాయి. చాలా బావుంటది చూడడానికైతే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంతమంది జనాలున్నా సరే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. ఎంత గోల చేసినా సరే. సో, అదొక వింతనే చెప్పుకోవచ్చు. అదైతే నాకు చాలా బా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టెంపుల్ బయట చూసుకుంటే అన్ని ఏనుగులు కూడా టెంపుల్‌ని మోస్తున్నట్టయితే మనకైతే అక్కడ కనిపిస్తూ ఉంటది. అలాగే ఇక్కడ మొత్తం స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ గురించి ఓల్డ్ హిస్టరీ, ఓల్డ్ ఫోటోస్ అలాగే మొత్తం ఆర్కిటెక్చర్ గురించి గానీ, మొత్తం అయితే ఫోటోస్ ద్వారా అయితే డిస్‌ప్లే చేశారు. సో, అక్షర్ధామ్ టెంపుల్ అంటేనే మాక్సిమం అందరికీ గుర్తొచ్చేది వాటర్ షో. ఎవరైతే ఢిల్లీ టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటారో వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను అక్షర్ధామ్ టెంపుల్‌లో వాటర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా చాలా బావుంటది. ఎందుకంటే ఈ వాటర్ షో చూడడానికి ఎక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు ప్రజలైతే. నిజంగా చీకటి పడిన టైంకి అయితే స్టార్ట్ అవుతూ ఉంటది వాటర్ షో. చాలా బావుంటది. ఎంత ఎంజాయ్ చేయొచ్చంటే నిజంగా మన ఇండియా మొత్తంలో ఇలాంటి వాటర్ షో అయితే ఎక్కడా చూడం. అంత బావుంటది చూడడానికి. అండ్ వాటర్ షో టికెట్ వచ్చేసి ₹95. బిలో 4 ఏజ్ వాళ్ళకైతే టోటల్‌గా ఫ్రీ. అలాగే 4-11 ఏజ్ ఉన్న వాళ్ళకైతే ₹65 అయితే ఉంటుంది. సో, నిజంగా వాటర్ షో మాత్రం చాలా బావుంటది. అస్సలు మిస్ అవ్వద్దు. అక్షర్ధామ్ టెంపుల్‌లో ఇంకొక చూడాల్సిన ముఖ్యమైన ఎగ్జిబిషన్ ఏంటంటే సంస్కృతి దర్శన్. సో, ఈ సంస్కృతి దర్శన్ ఎగ్జిబిషన్ ఏంటంటే మధ్యలో ఒక వాటర్‌లా ఉంటది. దాని మీద మన బోట్ మీద అయితే తీసుకెళ్తూ ఉంటారు. సో, ఒక 10 మెంబర్స్ ద్వారా ఎక్కొచ్చు ఆ బోట్‌లో. ఆ బోట్‌లో తీసుకెళ్తూ మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్‌లో అయితే మనకి టోటల్‌గా ఒక సెట్స్ లాంటివైతే ఉంటాయి. సో, దీని ద్వారా మనకి మొత్తం టోటల్‌గా సంస్కృతి దర్శన్ తాలూకా హిస్టరీ అయితే మనకైతే చూపిస్తారు. అలాగే ఇంకొక ఎగ్జిబిషన్ పేరొచ్చేసి షాజహాన్ దర్శన్. సో, ఇది కూడా సేమ్ అంతే. షాజహాన్ తాలూకా ఏన్షియంట్ హిస్టరీ మొత్తం అయితే చూపిస్తారు. ఎంట్రీ టికెట్ కాకుండా 2 ఎగ్జిబిషన్‌లకి టికెట్ రేట్ వచ్చేసి ₹255 అడల్ట్స్‌కి. అలాగే టెంపుల్ బయటకొస్తే మనకి చిన్న పిల్లలకి ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉంది. సో, అక్కడి నుంచి అట్టే ఫుడ్ కోర్ట్ కూడా అయితే ఏర్పాటు చేశారు. అయితే ఫుడ్ కోర్ట్‌లో మాత్రం అన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా అన్ని డబుల్ కాస్ట్ అయితే ఉంటాయి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ₹20-40 దగ్గర అయితే ఉంటది. అండ్ ఎక్స్టర్నల్ ఆర్కిటెక్చర్ విషయానికొస్తే స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ చాలా బావుంటది. ఇలాంటి ఆర్కిటెక్చర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికెళ్ళినా ఏ ప్లేస్‌లో చూసినా ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే ఈ లెవెల్‌లో అయితే ఉండదు. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అయితే ఈ టెంపుల్‌లో ఉంది. సో, ప్రతి స్టాచ్యూ కూడా ఒక్కొక్క హిస్టరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటది. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ బాబ్స్ హిందూ టెంపుల్ ఇది. అలాగే 6థ్ నవంబర్‌లో 2005న బాబ్స్ 6థ్ స్పిరిచ్యువల్ సక్సెసర్ అయిన ప్రముఖ్ స్వామి మహారాజ్ ఓపెన్ చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్ గారు, ఎల్‌కే అద్వానీ, బీఎల్ జోషి ఆధ్వర్యంలో. యాక్చువల్‌గా ఈ టెంపుల్ ఎక్కడుందంటే NH-24 ప్రముఖ్ స్వామి మహారాజ్ మార్గ్ దగ్గర న్యూఢిల్లీ దగ్గర అయితే ఉంది. సో, ఈ టెంపుల్ దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్ 21 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. అలాగే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి 10 కిలోమీటర్స్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. టెంపుల్‌కి 200 మీటర్స్ డిస్టెన్స్ దూరంలో అక్షర్ధామ్ మెట్రో కూడా ఉంటుంది.
మొత్తం అక్షర్ధామ్ టెంపుల్ కంప్లీట్ చేయడానికి మినిమమ్ 3 అవర్స్ అయినా టైం పడతది. సో, బెటర్ ఒకవేళ ఎవరైనా ఎళ్ళాలనుకుంటే ఆఫ్టర్‌నూన్ 3 ఆ టైంలో ఎళ్తే మీరు ఈవినింగ్ వాటర్ షో కూడా మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా నైట్ టైమ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నైట్ టైమ్ అయితే విజువల్స్ చాలా బావుంటాయి. సో, ఫైనల్‌గా అయితే అక్షర్ధామ్ టెంపుల్ అయితే కంప్లీట్ చేసేసాను. నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టింది. ఇదొక హిందూ టెంపుల్ అయినప్పటికీ ఒక క్యాస్ట్, రిలీజియన్ సంబంధం లేకుండా ఎవరైనా ఈ టెంపుల్‌ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడైతే మనం కోరికలు తీర్చమని అయితే మనం మొక్కడానికైతే వెళ్ళం. ఇక్కడ ఒక పీస్‌ఫుల్‌నెస్ కోసం అలాగే మొత్తం ఇండియన్ ఆర్కిటెక్చర్, ఏన్షియంట్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికైతే మనం వెళ్తాం. సో, ఎదురుగా మీకు అక్షర్ధామ్ మెట్రో కూడా అవైలబుల్‌లో ఉంటది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, ఫైనల్లీ అక్షర్ధామ్ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు. దీంతో డే 8 అయితే నా ట్రిప్‌లో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, రేపంతా ఫుల్ రెస్ట్ అయితే తీసుకుంటాను. ఎల్లుండి నుంచి అయితే ఉత్తరాఖండ్ టూర్ అయితే ఉండబోతుంది. హరిద్వార్, రిషికేష్, కేదార్‌నాథ్ అయితే బైక్ మీద అయితే వెళ్ళబోతున్నాను. సో, రానున్న వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.